హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు రోటీ మేకర్ అయితే అన్బాక్సింగ్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అండ్ రోటీస్ ఎలా వస్తున్నాయి టోటల్గా అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసి రోటీ మేకర్ మనకు 2300 అలా ప్రైస్లో అయితే పడింది. తక్కువ బడ్జెట్లోనే మనం అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది ఎలా ఉంది టోటల్గా అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీన్ని అన్బాక్సింగ్ చేసి రోటీ మేకింగ్ మీకు ఎలా ఉంటుందో చూపించి తర్వాత దీని ఇనిషియల్ రివ్యూ కూడా మీకైతే ఈ వీడియోలో తీస్తాను ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే ఇది వచ్చేసి మన ప్రోడక్ట్ అయితే దీన్ని అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మీకు లిబ్రా బ్రాండింగ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎక్సిడ్స్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు. మల్టీ మేకర్ అని అయితే రాస్తున్నారు. యూనిఫామ్ హీటింగ్ అండ్ ఆయిల్ ఫ్రీ కూలింగ్ అని అయితే కుకింగ్ అని అయితే రాస్తున్నారు. సో పర్ఫార్మెన్స్, హై డ్యూటీ, ఎనర్జీ సేవ్ టోటల్గా అయితే ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి 1 year వారంటీ అని రాస్తున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ అయితే రాస్తున్నారు. హై క్వాలిటీ అయితే రాస్తున్నారు. ఇది వచ్చేసి వాటేజ్ వచ్చి 950 వాట్ దాకా మీకైతే ఉంటుంది. 950 వాట్ మీకు రోటీ మేకర్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం దీన్ని, తర్వాత మిగతా అవన్నీ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, బాక్స్ లో నుంచి తీస్తే మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే ఉంది. సో మొత్తం మీకు ఇంకేం లేవు. రోటీ మేకర్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మొత్తం కవర్ తో అయితే ప్యాక్ చేస్తున్నారు. ఒకసారి అయితే రిమూవ్ చేద్దాం మొత్తం. ఓకే ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేశాక టోటల్ గా అయితే మీకు రోటీ మేకర్ అయితే ఇలా అయితే కనబడుతుంది. సో ఇంకేమైతే ఎక్స్ట్రా అయితే ఏమి ఇవ్వలేదు. సో రోటీ మేకరే ఉంటుంది. సో ఇలా అయితే మీకైతే చూడడానికి అయితే రోటీ మేకర్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చూడగానే నచ్చింది వచ్చేసి స్టీల్ అండ్ ఇక్కడ వచ్చి నాన్ స్టిక్ పెన్ను ఇస్తాడు కదా. సో అవైతే నాకు చాలా ఇంప్రెస్ అయితే అయ్యాయి. మామూలుగా మీకు రోటీ మేకర్ లో వచ్చేసి ఇక్కడ ప్లెయిన్ అయితే ఇస్తాడు. సో ప్లేట్ అనేది ఇక్కడ రౌండ్ షేప్ లో ఇచ్చాడు. సో మన బౌల్ ఎలా ఉంటుందో అలా అయితే దీంట్లో కూడా మీకు రౌండ్ షేప్ లో చూడడానికి అయితే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే రోటీ పెట్టి మనం ప్రెస్ చేసినప్పుడు సో ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. సో ప్రెస్సింగ్ ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇలా ఉంటే కర్వ్డ్ ఉంటే, నార్మల్ ఉంటే అంత ప్రెజర్ అయితే పడదు. సో ఇది ఒకటి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో దీంట్లోనే ప్లెయిన్ కూడా ఉన్నాయి, అలాగే కర్వ్డ్ కూడా ఉన్నాయి. నేను దీన్నే తీసుకోవడానికి కారణం వచ్చేసి అదే, ప్లెయిన్ లో అంత కంఫర్ట్ గా అయితే ఉండదు. సో ఇది వచ్చేసి కర్వ్ ఉండడం వల్ల మనకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే చూడడానికి అయితే దొరుకుతుంది. మొత్తం ఇది అల్యూమినియం, అదే స్టీల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చి నాన్ స్టిక్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. ప్లాస్టిక్ వచ్చేసి హ్యాండిల్ ప్లాస్టిక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు నాబ్స్ అయితే పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఉంటాయి కదా. సో అవి హీట్ లో ఉంటాయి కాబట్టి మనకు ప్లాస్టిక్ ఇవ్వడమే బెటర్. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ముందర చూసుకుంటే మీకు రెడ్ ఇండికేటర్, గ్రీన్ ఇండికేటర్ ఉంటుంది. సో రెడ్ వచ్చేసి పవర్ ఇండికేటర్, ఇది వచ్చేసి హీటింగ్ ఇండికేటర్ అయితే మీకైతే చూడడానికి ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకైతే ఏముండో, ఇక్కడ మీకు ఇది హ్యాండిల్ కి లింక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి పవర్ కనెక్షన్ దీనికి. నెక్స్ట్ వచ్చేసి కేబుల్ అయితే మీకు దాదాపు 1.5 మీటర్ అయితే ఉంటుంది. చాలా లెంత్ అయితే ఉంది, సరిపోతుంది. మీకు ఈజీగా టేబుల్ పెట్టుకొని కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు. కిచెన్ లో కూడా మీకు ఈజీగా అయితే ఉంటుంది. సో పైన వచ్చేసి లిబ్రా బ్రాండింగ్ స్టిక్కర్ అయితే ఉంది. సో సిన్స్ 1995 అయితే మీకైతే స్టిక్కర్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ అనేది. సో ఈ ప్రైస్ కి ఇది వర్త్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీని మేకింగ్ అయితే చూద్దాం ఎలా ఉంటుంది. సో ఎంత సేఫ్ టైం పడుతుంది టోటల్ గా అయితే డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దీన్ని మేకింగ్ అయితే చూద్దాం. సో ఎలా పనిచేస్తుంది, సో ఎలా వాడుకోవాలి దీన్ని. సో చాలా మందికి అయితే ఐడియా ఉండొచ్చు, బట్ ఎలా దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది టోటల్ గా అయితే మీకైతే ఇప్పుడైతే చూపించబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మిషన్ అయితే ఉంది. అండ్ మనకు చపాతీ మైదా అయితే ఉంటది కదా, సో అదైతే ఉంది. సో వీటిది. సో దీన్ని అయితే మనం ఇక్కడైతే ప్లేస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆన్ చేద్దాం మిషన్ అయితే. సో స్విచ్ ఆన్ చేశారంటే మీకు ఇక్కడ రెడ్ కలర్ లైట్ అయితే కనబడుతుంది కదా. సో అది ఆన్ అవుతుంది ఫస్ట్. సో ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ అయితే మీకు అయితే బ్లింక్ అవుతా ఉంటది. సో రెడ్ ఆగిపోయి గ్రీన్ అయితే వెళ్తుంది. ఒకసారి గ్రీన్ కూడా వెళ్తుంది చూడండి, అలాగే ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెడ్ లైట్ ఆగి గ్రీన్ లైట్ అయితే వెలిగింది కదా. సో దీనికి దాదాపు 5 minutes దాకా అయితే మీకు టైం అయితే పడుతుంది. ప్రీ హీట్ అవుతుంది. సో ప్రీ హీట్ అయిన తర్వాత మీరైతే వాడుకోవాలి. ఇప్పుడు రెడ్ కి అయితే వచ్చేసింది. సో అది ఆన్ అయిన తర్వాత నేనైతే ఆఫ్ చేసా. సో ఓకే, ఓవరాల్ గా 5 minutes అయితే హీట్ అయింది కాబట్టి మనమైతే పిండిని అయితే పెట్టచ్చు దాంట్లో. సో ఇది వచ్చేసి గోధుమ పిండి. సో మీరు ఏ పిండి తీసుకోవాలి, గోధుమ పిండి మాక్సిమం వాడేది అందరూ చపాతీకి. సో గోధుమ పిండి ఇలా అయితే చేసుకోవాలి, రౌండ్ గా కాకుండా. సో కొంచెం ఫ్లాట్ గా చేసుకొని ఇక్కడైతే ప్లేస్ చేయాలి. సో ప్లేస్ చేసి పై నాబ్ ఉంది కదా, సో పై నాబ్ని ఇలా పెట్టి ఒకసారి ప్రెస్ చేశారనుకోండి, సౌండ్ అయితే వస్తుంది. సో ఆటోమేటిక్ గా మీకైతే పైకి అయితే ఇలా అయితే వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే మీకైతే ఫ్లాట్ గా అయితే చపాతీ లాగా అయితే సింపుల్ గా అయిపోతుంది.
సో కాసేపు అలానే ఉండిచ్చారనుకోండి, సో చిన్న చిన్న బబుల్స్ లాంటివి అయితే మీకైతే నోటీస్ చేస్తారు సో చపాతీలో. సో అప్పుడు ఆటోమేటిక్గా మీరు రివర్స్ అయితే తిప్పాలి. సో రివర్స్ అయితే తిప్పాలి. సో తిప్పినప్పుడు మీకు పైన కూడా కాలుతుంది, కింద కాలుతుంది. సో ఈ ప్లేట్ కూడా పైన అయితే హీట్ అవుతా ఉంటుంది. సో ఇలా అయితే ప్రాసెసింగ్ అయితే ఉంటుంది చూడండి. సో చిన్న చిన్న బబుల్స్ వచ్చాక మనం రొటేట్ చేసుకోవాలి చపాతీని. ఇటు పక్క కూడా మీరైతే తిప్పాలి. సో ఆటోమేటిక్గా మీరు పై ప్లేట్ పెట్టారనుకోండి, సో అదైతే పూరి లాగైతే పొంగుతుంది లైట్గా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్గా అయితే పొంగుతుంది. సో ఇప్పుడు కింద గాలిపి ఉంటుంది, పైన గాలిపి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, టోటల్ రిజల్ట్ కాలుతా ఉంది. సో రెండు పక్కల అయితే కాలిపోయింది. సో చపాతీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇది చాలా డేంజర్, కాలుతా ఉంటుంది, చాలా హీట్ మీద ఉంటుంది. సో ఎక్కడ టచ్ చేయకూడదు, మీరు ఎక్కడ టచ్ చేయకూడదు, హ్యాండిల్ తప్ప ఇంకా ఎక్కడ పట్టుకున్నా మీకైతే చాలా సివియర్గా అయితే మీకు కాలుతుంది. సో జాగ్రత్తగా ఉండండి దీంట్లో. ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేయాలి. సో పక్కన పెట్టేసి మళ్ళీ అయితే మాట్లాడదాం దీని గురించి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, సో ఒక 2 minutes లో మీరైతే ఎన్ని చపాతీ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా మనం ఎన్నైనా చేసుకోవచ్చు. సో తినే ముందు కాల్చుకొని ఈజీగా అయితే మీరు చపాతీని మేక్ చేసుకొని ఈజీగా అయితే తినడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో అడ్వాంటేజెస్ వచ్చేసి టైం ఈజీగా మనకు సేవ్ అవుతుంది. సో ఎటువంటి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కాదు. సో పిండి మనం కలుపుకొని పెట్టుకున్నాం అనుకోండి, సో పిండిలోనే మొత్తం ఉంటుంది. పిండి ఎంత సాఫ్ట్గా చేసుకుంటే అంత బాగా అయితే వస్తాయి. సో పిండి సాఫ్ట్గా ఉండాలి. సో పిండి సాఫ్ట్గా లేకపోయింది అనుకోండి, అక్కడ మీకు ఇలా ఫ్లాట్గా అయితే అవ్వదు. సో రౌండ్గానే ఉంటుంది, ఫ్లాట్గా అయితే అవ్వదు. ఎంత స్మూత్గా ఉంటే అంత ఫ్లాట్గా మీరు ప్రెస్ చేయడం, అది ఫ్లాట్గా స్ప్రెడ్ అవుతుంది కదా. సో అలా స్ప్రెడ్ అవ్వాలంటే మన పిండిలో స్మూత్గా ఉండాలి, చాలా స్మూత్గా అయితే ఉండాలి పిండి. అప్పుడే మీకు స్ప్రెడ్ అయితే అవుతుంది మనం ప్రెస్ చేసినప్పుడు, లేకపోతే అదైతే అలానే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు సాఫ్ట్గా చేసుకోండి పిండి. సో గోధుమ పిండి కలుపుతారు కదా, సో అప్పుడు సాఫ్ట్గా చేసుకున్నారనుకోండి, మీకు చాలా బాగా అయితే మీకు చపాతీ కానీ పూరి కానీ వస్తాయి. సో దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఏమి లేవు, అంతా బాగానే ఉంది, కానీ నాకు పూరి అయితే దీంట్లో రాలేదు. చాలా మంది చెప్పింది ఏంటంటే మన పిండి కలిపే దాంట్లోనే పూరి మేకింగ్ అయితే ఉంటుంది. సో కొన్ని వీడియోస్ చూసాను నేను యూట్యూబ్లో. సో దాంట్లో ఏంటంటే ఒకసారి పెట్టి వదిలేసారు అనుకోండి, అదే పొంగి బయట అయితే వస్తుంది. సో అలా అయితే దీంట్లో రావట్లేదు. అది దీంట్లో రావట్లేదా లేదా పిండి ప్రాబ్లమ్ నాకైతే ఐడియా అయితే లేదు. సో మీరు ఎవరైనా వాడుతుంటే ఖచ్చితంగా నాకైతే చెప్పండి. సో వస్తుందా రావట్లేదా? పొంగుతుంది పూరి అయితే, కానీ బయట అయితే రావట్లేదు. సో పూరి లాగైతే పొంగుతుంది. పొంగినప్పుడే మనకు తినడానికి అనుకూలంగా అయితే ఉంటుంది. సాఫ్ట్గా మనం తీయాలనుకున్నా కూడా ఈజీగా అయితే చినుగుతుంది. అది పొంగినప్పుడే మనకు తినడానికి బాగుంటుంది, పొంగుతుంది. ఓవరాల్గా అన్నీ అయితే బాగున్నాయి ఈ ప్రైస్లో. సో 2000 బడ్జెట్లో నేను తీసుకోవడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు. కంపెనీకి పోయారంటే ఇంకా రేట్ ఎక్కువ అయితే ఉంటాయి. సో ఈ ప్రైస్కి దీన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు అనేది చెప్తా. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకేమైనా దీని మీద డౌట్స్ ఉంటే అక్కడ కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి కంటెంట్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన వస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అని యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.